ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్. ఈరోజు మన వీడియోలో రవ్వ ఉండలను ఈజీగా ప్రెషర్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నా. హెల్తీగా కావాలి అంటే గోధుమ రవ్వ ఉండలు కూడా కుక్కర్లో చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూసేద్దామా. అంటేనే గుర్తొచ్చేది బియ్యపు రవ్వ ఉండాలి కదా. ఈరోజు వీడియోలో తక్కువ టైంలో చాలా ఈజీగా ఈ బియ్యపు రవ్వ ఉండాలను ప్రెషర్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా కుక్కర్లో ఉండాలి చేయడం వల్ల మనం మళ్ళీ ఆవిరి మీద ఉడికించే పని లేకుండా ఉంటుంది, టైము సేవ్ అవుతుంది, చాలా రుచిగా ఉంటాయండి. ఈ వీడియో వర్కింగ్ ఉమెన్స్కి అయితే కనుక చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు బియ్యపు రవ్వ ఉండాలు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూసేద్దామా. ముందుగా దీనికోసం అని చెప్పి 1 కప్పు నిండా బియ్యపు రవ్వనైతే తీసుకోండి. ఉడికించుకోవడానికి వాటర్ని కూడా తీసుకోవాలి. కొబ్బరి ముక్కలు తీసుకొని సన్నగా కొబ్బరి తురుమునైతే చేసి పక్కకైతే పెట్టేసుకోండి. మనం తీసుకునే బియ్యపు రవ్వ క్వాలిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. రవ్వ కనుక బాగా సన్నగా ఉంటే 1కి 1.5 వేసుకోండి. అలా కాకుండా రవ్వ కాస్త మందంగా ఉంటే కనుక 1కి 2 అయితే యాడ్ చేసుకోవాలి. శనగపప్పును కూడా ఒక 20 మినిట్స్ పాటు నానబెట్టారంటే చక్కగా తొందరగా ఉడుకుతుందండి. ఉండ్రాళ్ళు చప్పగా లేకుండా ఉండడానికి 2 టేబుల్ స్పూన్స్ దాకా బెల్లం కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు కుక్కర్ తీసుకుని ఏ కప్తో అయితే బియ్యపు రవ్వ తీసుకుంటారో అదే కప్ తోటి నేను తీసుకునే రవ్వకి 2 కప్పుల దాకా వాటర్ అనేది పడుతుంది. ఇలా మనం తీసుకునే రవ్వ క్వాలిటీని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఉండ్రాల పిండి చప్పగా లేకుండా రుచిగా ఉండడానికి 2 టేబుల్ స్పూన్స్ దాకా బెల్లం వేసుకున్నాను. మీకు బెల్లం వద్దు అనుకుంటే కనుక మీరు షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నానబెట్టుకున్న శనగపప్పుని వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసి శనగపప్పు మాత్రమే వేసుకోండి. దీంట్లోకి ఒక 1/2 కప్ దాకా తురిమి పెట్టుకున్న కొబ్బరి వేసుకుంటే కనుక ఉండ్రాలు మరి కాస్త రుచిగా ఉంటాయి. ఇంట్లో వాళ్ళకి కాఫ్గా ఉందని నేనైతే అవాయిడ్ చేశాను. చూసారు కదా, ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాం కదా. 1 స్పూన్ దాకా నెయ్యి వేసుకుంటే ఉండ్రాలు సాఫ్ట్గా వస్తాయి, అంటుకోకుండా కూడా ఉంటుందండి. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాక మిక్స్ చేసేసి ఇప్పుడు మనం ఈ కుక్కర్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం వాటర్ని అయితే బాయిల్ చేసుకోవాలి. స్టవ్ మీద అయితే పెట్టేశానండి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 10 నిమిషాల పాటు అయితే ఉంచుతాము. 10 నిమిషాల తర్వాత మూత తీసైతే చూద్దాము. చూసారు కదా, వాటర్ అయితే బాయిల్ అవడం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ముందుగానే పక్కన పెట్టుకున్న బియ్యపు రవ్వనైతే ఈ విధంగా వేస్తూ కలపాలి. ఇలా ఒక 2 to 3 మినిట్స్ పాటు కలుపుకుంటే సరిపోతుందండి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని 1 విజిల్ రానిస్తే సరిపోతుందండి. రవ్వ కనుక బాగా థిక్నెస్ ఉంటే 2 విజిల్స్ రానివ్వండి. 1 విజిల్ వచ్చిన తర్వాత మనం ఒక 5 to 6 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉంచుకుంటే సరిపోతుందండి. కంపల్సరీగా మంటను మట్టుకు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మీరు హై ఫ్లేమ్లో పెట్టారంటే అడుగంటుతుందండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని 1 విజిల్ వచ్చిన తర్వాత 5 to 6 మినిట్స్ లోపే ఉంచిన తర్వాత కట్టేసేయండి. కంప్లీట్గా ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దాము. చూశారు కదా, బియ్యపు రవ్వ చక్కగా ఉడికింది కదా. ఇప్పుడు గరిటెతోటి ఈ రవ్వ వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకున్నారంటే ఉండాలి క్రాక్స్ లేకుండా సాఫ్ట్గా వస్తాయండి. ఇలా మొత్తం రవ్వనంతా కూడా మెత్తగా మ్యాష్ చేసేసుకోండి. ఇలా మ్యాష్ చేసుకున్న రవ్వని మొత్తం అంతా ఒకేసారి చుట్టకుండా ముందుగా ఒక ప్లేట్లోకి కొద్దిగా రవ్వనైతే తీసుకోండి. ఇలా మనకి ఎంత కావాలో అంత రవ్వను తీసుకున్న తర్వాత మిగిలిన రవ్వ పైన మూత పెట్టేసుకోండి. చల్లారనివ్వకుండా నేనైతే మూత పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఉండాలు చేసుకోవడానికి చెయ్యికి కాస్త నెయ్యినైతే అప్లై చేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్కి నెయ్యినైతే అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఉడికించుకున్న రవ్వని నేను వీడియోలో చూపించిన విధంగా కాస్త ప్రెజర్ ఇస్తూ ఈ విధంగా రౌండ్గా ఉండాలైతే చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్న తర్వాత దీన్ని 2 హ్యాండ్స్ మధ్యలో పెట్టి ఇలా రోల్ చేయండి. చక్కగా వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన రవ్వ ఉండాలైతే రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన ఉండాన్ని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోండి. ఇలానే మిగిలిన పిండిని అంతా కూడా చేసుకోవాలి. చేసేటప్పుడు పిండిని కాస్త మెత్తగా మ్యాష్ చేసుకుంటూ ఇలా ప్రెజర్ ఇచ్చుకుంటూ కనుక రౌండ్గా బాల్లా చేసేస్తే వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన రవ్వ ఉండాలైతే ఈ విధంగా చేసుకోవాలి. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి అబ్బా. మీరిచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొన్ని వ్యూస్కి అయితే చేరుతుంది. ఇలాగా ప్రతిసారి కూడా కొద్దిగా రవ్వను తీసుకుని
మిగిలిన రవ్వ మీద మూత పెట్టేసి ఈ రవ్వని నేను ఇందాక చూపించినట్టుగా రౌండ్గా చక్కగా వినాయకుడికి ఇష్టమైన సైజులో మీకు నచ్చిన ఉండ్రాలను అయితే చేసేసుకోండి. మధ్య మధ్యలో అవసరం అనుకుంటే హ్యాండ్కి కాస్త నెయ్యిని అప్లై చేస్తూ ఇలా పిండిని కాస్త మనం మ్యాష్ చేసుకుంటూ ఇలా ఉండ్రాలను అయితే చుట్టుకోవాలి. చూసారు కదా, బియ్యపు రవ్వ ఉండాలి ఎంత పర్ఫెక్ట్గా ఈజీగా చేసుకున్నామో కదా. ఆల్రెడీ మనం కుక్కర్లో ఉడికించాం కాబట్టి ఈ బియ్యపు రవ్వ ఉండాలను మళ్ళీ మనం స్టీమర్ మీద స్టీమ్ చేసే పని అయితే లేదు. ఒకవేళ మీకు స్టీమ్ చేసుకోవాలి అనిపిస్తే కనుక స్టీమర్ని కానీ ఇడ్లీ పాత్రను కానీ తీసుకొని అడుగున వాటర్ వేసి స్టీమర్ అయితే కనుక స్టీమర్ ఈ విధంగా పైన పెట్టుకుని వాటర్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే చుట్టుకున్న ఉండాలన్నీ ఉన్నాయి కదా, ఇలా 1 by 1 అన్నీ కూడా ఇలా స్టీమర్లో అరేంజ్ చేసుకోండి. చేసుకున్నాక మూత పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 minutes పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. మీకు కావాలి అంటే మాత్రమే ఇలా ఉడికించుకోండి. చూశారు కదా, వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన రవ్వ ఉండ్రాలు ఎలా చేసుకోవాలో అర్థమైపోయింది కదా. మీరు కూడా ఈ వినాయక చవితికి ఈ రవ్వ ఉండ్రాలను ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని మటుకు నా కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోవద్దు. మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఉండ్రాలు చేసుకుందామా? ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునే బియ్యపు రవ్వ ఉండ్రాలు కాకుండా ఇలా బల్జీ రవ్వతో ఉండ్రాలు చేయండి. రుచిగా ఉంటాయి, ఆరోగ్యానికి కూడా ఆరోగ్యం. అది కూడా టైం సేవ్ అయ్యేలాగా ప్రెషర్ కుక్కర్లో ఈజీగా ఎలా చేసుకోవాలి వీడియో అయితే చూసేద్దామా. మన ఛానల్లో ఆల్రెడీ చేసిన పిండి కుడుములు అలారక కూడా సాఫ్ట్గా రావడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అవుతూ చేయాలో ప్రీవియస్గా వీడియో అయితే చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి. ఇప్పుడు గోధుమ రవ్వ ఉండాలైతే చేసుకుందాం. దీనికోసం అని చెప్పి 1 కప్పు నిండా బల్జీ రవ్వ అంటారు కదా, తెల్ల గోధుమ నూక తీసుకుంటున్నాను. ఏ కప్తో అయితే రవ్వ తీసుకుంటారో అదే కప్ తోటి 1/2 కప్పు దాకా శనగపప్పు వేసుకొని వాటర్ యాడ్ చేసుకుని రవ్వనైతే నీట్గా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఫ్రెష్గా వాటర్ యాడ్ చేసి 15 minutes పాటు నానబెట్టేసుకోండి. ఇప్పుడు మనం తీసుకునే రవ్వను బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే మరీ సన్నటి రవ్వ కాకుండా చూసారు కదా ఇలా కొంచెం లావుగా ఉండే రవ్వనైతే తీసుకుంటున్నాను. దీన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు బాగా సన్నగా ఉండే రవ్వ తీసుకుంటే వాటర్ అనేది కాస్త తగ్గించి అయితే యాడ్ చేసుకోవాలి. ఏ కప్తో అయితే రవ్వ తీసుకుంటారో అదే కప్ తోటి 2.5 కప్పుల దాకా వాటర్ తీసుకుంటే ఎగ్జాక్ట్గా సరిపోతుంది. రవ్వ కనుక బాగా సన్నగా ఉంటే కొంచెం తగ్గించి వాటర్ తీసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి 1 స్పూన్ దాకా నెయ్యి వేయడం వల్ల ఉండ్రాలు సాఫ్ట్గా ఉండి రుచిగా కూడా ఉంటాయి. అలానే 1 స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసుకోండి. ఉండ్రాలు చప్పగా లేకుండా స్వీట్గా ఉండడానికి కొద్దిగా బెల్లాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్న తర్వాత గరిటెతో ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న కుక్కర్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక వాటర్ని అయితే రోలింగ్ బాయిల్ అవనివ్వండి. ఇలా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు నానబెట్టుకున్న శనగపప్పుని వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసి శనగపప్పు మాత్రమే యాడ్ చేసుకోవాలి. అలానే మన పక్కన పెట్టుకున్న బల్జీ రవ్వను కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోండి. ఇలా కంటిన్యూషన్గా 2 to 3 minutes పాటు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 2 విజిల్స్ రానిచ్చామంటే చక్కగా పిండంతా కూడా బాగా ఉడికిపోతుందండి. రవ్వ ఇలా కుక్కర్లో ఉడికించడం వల్ల పని కూడా తొందరగా సులువు అవుతుంది. ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూద్దాము. చూసారు కదా, రవ్వ చక్కగా ఉడికింది కదా. ఇప్పుడు గరిటెతోటి ఇది వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా మ్యాష్ చేసుకుంటూ రవ్వనంతా కూడా కలుపుకోండి. చూసారు కదా, నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా మ్యాష్ చేసుకుంటూ కనుక కలిపారంటే కనుక ఉండ్రాలు అనేవి కాస్త సాఫ్ట్గా కూడా వస్తాయండి. ఇలా గరిటెతో వేడిగా ఉండగానే మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ఈ రవ్వనంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా మొత్తం రవ్వనంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని ఇది కాస్త గోరువెచ్చగా ఉండగానే నేను వీడియోలో చూపించిన విధంగా రవ్వను మరి కాస్త ఈ విధంగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకుంటే ఉండ్రాలు ఎక్కడ కూడా పగులు లేకుండా సాఫ్ట్గా వస్తాయండి. ఇది గోరువెచ్చగా ఉండగానే మనం ఉండ్రాలు అయితే చుట్టుకోవాలి. మీకు నచ్చిన సైజులో ఇలా కొద్దిగా రవ్వను తీసుకొని ఇలా రౌండ్ బాల్లో అయితే చుట్టేసుకోవాలి. వినాయక
చవితి రోజున 9 కానీ 11 కానీ వినాయకుడికి నైవేద్యం పెడితే చాలా మంచిదండి. వినాయక చవితి రోజు కాదు, ఉత్తప్పుడైనా కూడా వినాయకుడికి ఉండ్రాలు పెట్టడం వల్ల మనం ఏదైనా పని అనుకుంటే కనుక ఆ పని ఆటంకం లేకుండా జరుగుతుంది. చూశారు కదా, ఈ విధంగా మీకు నచ్చిన సైజులో రౌండ్స్ బాల్స్ అయితే చేసేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న రవ్వ ఉండ్రాలను మీరు డైరెక్ట్గానే ప్లేట్లో పెట్టి సర్వ్ చేసేసుకోవచ్చు. స్టీమర్ మీద కూడా స్టీమ్ చేయని అవసరం లేదు. ఎందుకంటే ఈ రవ్వను మనం కుక్కర్లో ఉడికించాం కదా, సాఫ్ట్గా ఉడికిపోతుంది. మా ఇంట్లో వాళ్ళైతే స్టీమర్ మీద ఉడికించిందే తినరండి. దానికోసం అని చెప్పి ఇప్పుడు రెడీ అయిన ఉండ్రాలను అయితే స్టీమర్ మీద అయితే ఉడికించుకుంటున్నాను. మీ ఇంట్లో కనుక స్టీమర్ లేకపోతే ఇడ్లీ పాత్రలో కూడా ఈ ఉండ్రాలన్నీ అరేంజ్ చేసుకుని మీరైతే స్టీమ్ చేసుకోవచ్చు. నేనైతే స్టీమర్లో స్టీమ్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ వేసుకుని అడుగున గిన్నెలో పైన స్టీమర్ పెట్టేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న ఉండ్రాలన్నీ కూడా ఈ విధంగా 1 బై 1 అన్నీ కూడా అరేంజ్ చేసేసుకోవాలి. ఇలా చేసుకున్నాక మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ పాటు కనుక కుక్ చేసుకుంటే ఉండ్రాలు అనేవి మరి కాస్త సాఫ్ట్గా అయితే అవుతాయి. దానికోసం అని చెప్పి స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటున్నాను. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. చూసారు కదా, ఎంతో సాఫ్ట్గా టేస్టీగా ఉండే రవ్వ ఉండ్రాలు అయితే రెడీ అయిపోయినాయి. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొన్ని వ్యూస్కి అయితే చేరుతుంది. చూడండి, రుచిగా ఉంటే ఆరోగ్యానికి ఆరోగ్యమైన గోధుమ రవ్వ ఉండ్రాలు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకెందుకు ఆలస్యం, ఈ వినాయక చవితికి ఈ రవ్వ ఉండ్రాలను మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని మటుకు నా కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అయితే మర్చిపోవద్దు. మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. Thanks for watching my video. Please like, comment, share, subscribe my channel.